అమెరికాకు చెందినటువంటి రీఫ్యూయలింగ్ విమానం KC-135 ట్యాంకర్ని ఇరాక్లో కూల్చేయడం జరిగింది. ఈ వార్ ఎఫెక్ట్ అమెరికాకు చాలా గట్టిగా తగులుతోంది. ముందు అనుకున్నారు కేవలం 3-4 వారాల్లో యుద్ధాన్ని ముగించేస్తామని చెప్పి చాలా లైట్గా తీసుకుంది. ఇరాన్ని తక్కువ అంచనా వేసింది అమెరికా. కానీ రోజు రోజుకి కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా అమెరికాకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. తాజాగా ఉత్తర ఇరాక్లో ఈ రీఫ్యూయలింగ్ విమానం KC-135 కూలిపోయింది. దీన్ని మేమే కూల్చేశామని చెప్పి ఇరాక్కు చెందినటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబెల్ గ్రూపు ప్రకటించుకుంది. దీనికి సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే 2 సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. కాకపోతే ఇది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళు స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఈ సంస్థ మాత్రం ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబెల్ గ్రూప్ సంస్థ మాత్రం తమ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఈ పని మేమే చేసాం, మా వల్లనే ఇది కూలిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అమెరికా దీన్ని ఖండిస్తోంది. ఇది శత్రువుల దాడి వలనో లేకపోతే ఫ్రెండ్లీ ఫైర్లో కూలిపోలేదు అంటూ వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే చెబితే బయట ప్రపంచం ముందు అమెరికా లోకమైపోతుంది. కాబట్టి ఇప్పటికే అమెరికా ఈజ్ లూజింగ్ ద బ్యాటిల్, యుద్ధంలో అమెరికా ఓడిపోతోంది, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడని చెప్పి ఇప్పటికే ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇది కూడా ధృవీకరిస్తే డెఫినెట్గా ఇరాక్లో మన పరువు పోగొట్టుకున్నట్టు అవుతుందని చెప్పి అమెరికా ఈ విషయాన్ని కూలిపోయినటువంటి మాట వాస్తవమే, కానీ ఇరాక్ చేసినటువంటి పని కాదు, దీనికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. మొత్తం మీద ఇందులో ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ఇందులో 5-6 ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకరు పైలట్ ఉంటారు, కో పైలట్ ఉంటారు, ఆపరేటర్ ఉంటారు. వీరితో పాటు మరొక 2-3 ట్రావెల్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కడా యుద్ధానికి గ్యాప్ లేదు. గడిచిన 13-14 రోజులుగా యుద్ధం జరుగుతుంది కాబట్టి రీఫ్యూయలింగ్ గాల్లోనే జరుగుతూ ఉండాలి. సో ఈ రీఫ్యూయలింగ్ విమానాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రీఫ్యూయలింగ్ విమానాల్ని ఒకటి కూలిపోవడంతో ఇప్పుడు అమెరికాకి ఒక ఆందోళనగా కనబడుతోంది. అందులో నావిగేటర్ కూడా ఉంటారు. ఇంకా కొన్ని స్థావరాలలో ఖతార్, దుబాయ్, కువైట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రేడార్ వ్యవస్థలని, థాడ్ సిస్టమ్ని కూడా అమెరికా కోల్పోయిందని చెప్తున్నారు. వేల కోట్ల రూపాయల నష్టం అయితే అమెరికాకు జరుగుతోంది రోజు రోజుకి కూడా.